హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు ధని కిచెన్. ఈరోజు వీడియోలో మిల్క్ బ్రెడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకొని తినండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఒక బౌల్ తీసుకొని కాచి చల్లార్చి పక్కన పెట్టుకున్న ఒక కప్పు పాలను తీసుకోవాలి. ఇందులోకి 2 స్పూన్ షుగర్ అనేది యాడ్ చేసుకొని అంతా కూడా ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నారంటే షుగర్ అంతా కూడా కరిగిపోతుంది. ఇవి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ కొద్దిగా హీట్ అయిన తర్వాత 2 స్పూన్స్ నెయ్యి అనేది వేసుకోవాలి. నెయ్యి కొద్దిగా హీట్ అయిన తర్వాత బ్రెడ్ పీసెస్ని తీసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఇలా పెట్టేసుకున్నారంటే ఒకవైపు ఫ్రై అయిన తర్వాత ఇంకొక వైపు మూవ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక స్పూన్ నెయ్యి అనేది యాడ్ చేస్తున్నాను. ఇలా నెయ్యి వేసిన తర్వాత ఒకవైపు ఫ్రై అయిన తర్వాత ఇంకొక వైపుకి మూవ్ చేసుకోండి. ఇలా రెండు వైపులు ఫ్రై అయిన తర్వాత ఇలా బ్రెడ్ పైన ఇంకొక బ్రెడ్ పెట్టేసి ఇలా మిడిల్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ దీనిపైన మిక్స్ చేసుకున్న మిల్క్ అనేది యాడ్ చేసుకున్నారంటే ఈ బ్రెడ్ పీసెస్ మిల్క్ అంతా కూడా అబ్జర్వ్ చేసుకొని సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇలా మిల్క్ యాడ్ చేసిన తర్వాత గరిటతో అంతా కూడా ఇలా మూవ్ చేస్తూ ఉన్నారంటే మిల్క్ అంతా కూడా బాగా అబ్జర్వ్ అయిపోయి బ్రెడ్ అనేది సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇలా ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇంకొక వైపు మూవ్ చేసుకొని హనీ అనేది యాడ్ చేస్తున్నాను. ఇలా హనీ యాడ్ చేసుకున్న తర్వాత బాదం పప్పులు కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇది ఎలా ప్రిపేర్ చేసుకున్నామో ఇంకొకటి కూడా అలాగే ప్రిపేర్ చేసేసుకోవడమే. నెయ్యి అనేది వేసేసుకొని బ్రెడ్ పీసెస్ పెట్టేసుకొని ఇందాక ప్రిపేర్ చేసుకున్నట్లే ఫాలో అయ్యి చేసేసుకోవడమే. సూపర్ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇలా స్వీట్ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఎప్పుడైనా నోటికి తీయగా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా బ్రెడ్తో ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, సూపర్ టేస్టీగా ఉంటుంది. ఎవరైనా సరే చాలా సింపుల్ అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్ పోస్ట్ చేస్తున్నాను, తప్పకుండా చూడండి. ఇలా మిల్క్ యాడ్ చేసిన తర్వాత మిల్క్ అంతా కూడా అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ఇంకొక వైపుకు మూవ్ చేసుకొని ఫస్ట్ బ్రెడ్ ఎలా చేసామో దీన్ని కూడా అదే విధంగా హనీ అనేది వేసేసి బాదం పప్పులు కూడా వేసేసుకొని ప్లేట్లోకి తీసేసుకొని మీ పిల్లలకి పెట్టేయండి, చాలా ఇష్టంగా తింటారు. సూపర్ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇలా ఒక్కసారి మిల్క్ బ్రెడ్ ట్రై చేయండి, సూపర్ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.